ఇజ్రాయెల్ లాంటి దేశం ఇవాళ భారతదేశం ఇస్ అవర్ ఓన్లీ హోప్ అని మన న్యూస్ లో రాయట్లేదు, వాళ్ళ న్యూస్ లో రాస్తున్నారు. వాళ్ళు ఎందుకు అలా అనాల్సి వస్తుందంటే ప్రస్తుతానికి ఇజ్రాయెల్ మీద చాలా చాలా హ్యూజ్ నెగటివ్ పిఆర్ ఉంది. కెనడా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఇలాంటి ప్రతి దేశం ఇజ్రాయెల్ జెనోసైడ్ చేస్తుంది, మేము ఇజ్రాయెల్ వెనక నిలబడం అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అండ్ ఇజ్రాయలీ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లో కూడా ఒకప్పుడు హైయెస్ట్ 2 దేశాలు ఏమైనా ఉన్నాయి ఇజ్రాయెల్ నుంచి ఏమైనా డిఫెన్స్ సామాన్లు కొనుక్కుంటున్నాయి అంటే అది ఇద్దరు సౌదీ అరేబియా ఆర్ ఇండియా. సో ఇజ్రాయెల్ కూడా మన అవసరం ఉంది ఇవాళ. సో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా తెలివిగా ఎలా అయితే మనం బ్రహ్మోస్ ని మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, టెక్నాలజీని రష్యా, ఇండియా కలిపి డెవలప్ చేసింది. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, దాని వాడకం కానీ, అమ్మకాలు కానీ ఇవన్నీ మన 2 దేశాలు కలిపి చేస్తున్నాయి. సో ఇజ్రాయెల్ వచ్చి మన దేశంలో డైరెక్ట్ గా డిఫెన్స్ ఎక్విప్మెంట్ అమ్మకుండా వాళ్ళు మనతో కొలాబరేట్ అయ్యి మన కంపెనీస్ తో మిజైల్స్ కానీ, ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అయి ఉండొచ్చు, ఏవైనా అయి ఉండొచ్చు, మేము భారతదేశంతో కలిపి చేస్తా ఉంటున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే వేరే దేశాలు భారతదేశం నుంచి కొనుక్కుంటున్నప్పుడు ఇవి ఇజ్రాయెల్ నుంచి మేము కొనుక్కుంటున్నాం అని కాకుండా భారతదేశం నుంచి కొనుక్కుంటున్నాం కొన్ని దేశాలు ఉంటాయి. కెనడాతో మనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి దేశాలు కొనుక్కుంటే తద్వారా వయా ఇండియా వెళ్తున్నా కూడా వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా. అండ్ దే ఆర్ వెరీ వెరీ స్మార్ట్. ఒక పక్క భారత్కి ఇట్స్ అ గుడ్ థింగ్ ఓన్లీ. ఇజ్రాయెల్ టెక్నాలజీ మనతో షేర్ చేస్తుందన్నా, కలిపి మనం డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నామన్నా ఇట్స్ అ గుడ్ థింగ్ ఫర్ us. ఫస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.